జై శ్రీరామ. సనాతన ధర్మకి అందరికీ కూడా స్వాగతము. శ్రీమద్ రామాయణము బాలకాండలోని 29వ సర్గ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమ, శ్రీ మహాసరస్వతే నమ, శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. ओं शुक्लां ब्रह्मविचारसारपरमाम् आद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयजाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां च दधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम्. शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणी वासरापेठनिलये सरस्वती नमोऽस्तु ते. या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः. कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं. गोष्पदेकदवाराशं वशीकृतराक्षसं रामायण महामालारत्नं वन्दे अनिलात्मजं. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि. बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगताम् अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणा भवेत्. वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम्. अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यातं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलं. नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै. नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. విశ్వామిత్రుని వెంట వెళ్తున్న రామలక్ష్మణులకు అస్త్రముల ఉపసంహారం తెలిపిన తరువాత మరలా విశ్వామిత్రుడు రామలక్ష్మణులు కొంత దూరం నడిచేసరికి అక్కడ వారికి ఒక ప్రదేశంలో ఒక మనోహరమైన ఆశ్రమం కనిపించిందిట. అప్పుడు శ్రీరాముడు విశ్వామిత్రుడిని, మహర్షి, ఇక్కడ ఉన్న ఆశ్రమం ఏమిటి, అది ఎవరిది అని దాని వివరములు అడగడంతో పాటుగా, మీ ఆశ్రమము ఏది, మీరు యజ్ఞం ఎక్కడ చేస్తున్నారు, మేము యాగ సంరక్షణ ఎక్కడ చెయ్యాలి అని శ్రీరాముడు విశ్వామిత్ర మహర్షిని అడిగారుట. శ్రీరాముడు ఆ వనము గురించి ప్రశ్నించగా విశ్వామిత్రుడు ఇలా బదులు చెబుతున్నారు. ఓ రామా, ఈ ప్రదేశంలోనే మహావిష్ణువు 100 యుగముల పాటు తపస్సు చేశారు. వామన అవతారానికి ముందు శ్రీ మహావిష్ణువు ఎక్కడే నివసించేవాడు. కశ్యపుడు ఇక్కడ తపస్సు చేసి సిద్ధి పొందినందువలన దీనిని సిద్ధాశ్రమము అని అంటారు. శ్రీ మహావిష్ణువు ఇక్కడ తపస్సు చేస్తూ ఉన్న కాలంలో బలిచక్రవర్తి దేవతలందరినీ కూడా జయించి ముల్లోకాలను పరిపాలిస్తున్నాడు. ఆ బలిచక్రవర్తి ఒకసారి యాగము చేస్తున్నాడు. ఆ సమయంలో దేవతలందరూ ఇక్కడ తపస్సు చేస్తున్న విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి ఇలా అన్నారు. ఓ విష్ణు, బలిచక్రవర్తి యజ్ఞము చేస్తున్నాడు. అది పూర్తి అయ్యే లోపలనే మన కార్యం పూర్తి కావాలి. ఈ యాగ సమయంలో బలిచక్రవర్తి ఎవరు ఏది అడిగితే దానిని కాదు లేదు అనకుండా ఇస్తున్నాడు. ఓ దేవా, నీవు దేవతల మేలు కోరి వామనుడిగా బలిచక్రవర్తి వద్దకు వెళ్ళి మాకు మేలు చెయ్యుము అని ప్రార్థించారట దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువును. అదే సమయంలో కశ్యపుడు కూడా తన భార్యా సమేతంగా 1000 సంవత్సరములు విష్ణుమూర్తి గూర్చి తపస్సు చేస్తున్నారుట. తరువాత విష్ణువును ఇలా ప్రార్థిస్తున్నారుట. ఓం తపోమయం తపోరాశిం తపోమూర్తిం తపాత్మకం తపసా త్వాం సుతప్తేన పశ్యామి పురుషోత్తమం శరీరే తవ పశ్యామి జగత్సర్వమిదం ప్రభో త్వమనాదినిర్దేశ్యస్త్వామహం శరణం గతః అని కశ్యపుడు విష్ణుమూర్తిని ప్రార్థించారుట. దీని అర్థము, ఓ పురుషోత్తమా, నీవు తపోమయుడవు, తపోరాశివి, తపోమూర్తివి, తపమే నీ రూపము. అట్టి నిన్ను నా తపోమహిమ వలన చూడగలుగుతున్నాను. నీకు ఆది అంతము లేదు. నీవు సర్వాంతర్యామివి.
నేను నిన్ను శరణు వేడుతున్నాను అని ఈ ప్రార్థన యొక్క అర్థం. అప్పుడు విష్ణుమూర్తి కశ్యపులకు ప్రత్యక్షమయ్యారట. ఏమి వరం కావాలో కోరుకోమన్నారట. అప్పుడు కశ్యపుడు విష్ణుమూర్తిని ఇలా అడిగారట, భగవాన్, నీవు నాకు అతిథికి పుత్రుడిగా జన్మించు, దేవేంద్రుడికి తమ్ముడుగా జన్మించు, దేవతలకు మేలు కలిగించు. నా ఇన్ని సంవత్సరముల తపస్సు ఫలిస్తుంది. నీ అనుగ్రహంతో ఈ ప్రదేశము సిద్ధాశ్రమము అని ప్రసిద్ధి చెందుతుంది. హే భగవాన్, నాకు పుత్రుడిగా జన్మించి నన్ను కృతార్థుని చెయ్యి అని ప్రార్థించారట కశ్యపుడు. కశ్యపుడు కోరుకున్నట్టు విష్ణుమూర్తి కశ్యపునకు అతిథికి వామనుడిగా జన్మించారుట. వెంటనే బలిచక్రవర్తికి వెళ్ళారుట. తనకు 3 అడుగుల స్థలము కావాలి అని అడిగారుట. బలిచక్రవర్తి వెంటనే వామనుడు అడిగిన 3 అడుగుల స్థలాన్ని ఇస్తూ నీటిని ధారపోసారట. వామనుడు బలిచక్రవర్తి నుండి 3 అడుగుల స్థలమును గ్రహించారట. వెంటనే త్రివిక్రముడిగా పెరిగారుట. ముల్లోకాలను కూడా ఆక్రమించారట. బలిచక్రవర్తిని ఓడించారట. స్వర్గాధిపత్యమును మరలా మహేంద్రునికి అప్పగించారట. దాంతో ముల్లోకములు మరలా మహేంద్రుని ఆధీనంలోకి వచ్చాయిట. వామనుడి మీద ఉన్న భక్తి చేత నేను కూడా ఇదే ఆశ్రమంలో నివసిస్తున్నాను. ఇక్కడనే నేను యజ్ఞము చేస్తున్నాను. రాక్షసులు ఇక్కడికి వచ్చి నా యజ్ఞాన్ని పాడు చేస్తున్నారు. నీవు వారిని ఎక్కడే సంహరించాలి అని విశ్వామిత్ర మహర్షి రాముడికి సిద్ధాశ్రమము గురించి అలాగే బలిచక్రవర్తి గురించి కూడా తెలిపారుట. ఆ తరువాత రామలక్ష్మణులు విశ్వామిత్రుడు ముగ్గురు కలిసి సిద్ధాశ్రమంలో ప్రవేశించారుట. అప్పుడు విశ్వామిత్రుడు రాముడితోటి, రామా, ఈ ఆశ్రమంలో నేను స్వేచ్ఛగా ఉండవచ్చు అని పలికారుట. అప్పుడు రామలక్ష్మణులు విశ్వామిత్రుడు కలిసి ఆశ్రమంలో ప్రవేశించిన తరువాత వారి రాకను చూసిన మునులందరూ కూడా ఎదురు వచ్చి విశ్వామిత్రుడిని రామలక్ష్మణుడిని సాదరంగా లోపలికి తీసుకొని వెళ్ళారట. వారిని పూజించారట. అతిథి సత్కారాలు చేశారట. రామలక్ష్మణులు కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్నారట. తరువాత వారు విశ్వామిత్రుడిని చూసి ఇలా అన్నారట, ఓ విశ్వామిత్ర మహర్షి, తమకు శుభం కలుగుతుంది. తమరు ఈ రోజు నుండే యాగమును ప్రారంభించండి, మేము యాగరక్షణ చేస్తాము అని అన్నారట. ఆ మాటలను విశ్వామిత్రుడు ఎంతో సంతోషించారట. యాగదీక్షను కూడా స్వీకరించారట. రామలక్ష్మణులు ఆ రాత్రి అంతా జాగరూకతతో ఉన్నారట. మరునాడు ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ప్రాతకాల సంధ్యావందనము ఆచరించి విశ్వామిత్రుని వద్దకు వచ్చి నమస్కరించారట. ఇలా ఇంతటితో శ్రీమద్ రామాయణము బాలకాండ 29వ సర్గ సంపూర్ణమైంది. హరి ఓం తత్సతు. ఈ వీడియోలలో ఈ మధ్య ప్రతి సర్గలో కూడా ఆ సర్గలోని కొన్ని శ్లోక రూపంలో చెబుతున్నాను. ఇలా ఇకపైన కూడా చెబుతూ ఉండమంటే వీడియో కింద కామెంట్ చేయండి. ఇలా బాగుంది అంటే, లేదు అలా కాకుండా వచనమే కావాలి అంటే కింద కామెంట్ చేయండి. వచనమే పెడుతూ ఉంటాను. అలా కాకుండా ఇలా అటువంటి శ్లోకములు కూడా చేర్చి చెప్తూ ఉండమంటే ప్రతి సర్గలో కానీ లేదా అవకాశం ఉన్నప్పుడల్లా మూలంలోని శ్లోకాలు చెబుతూ ఈ విధంగా పెడుతూ ఉంటాను. జై శ్రీరామ్. ఈ వీడియోని లైక్ చేయడంతో పాటుగా ఈ వీడియో కింద జై శ్రీరామ్ అని కామెంట్ కూడా చేయండి. అలాగే ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి. జై శ్రీరామ్. చంద్రశేఖర పాహిమాం.